అందులో మొదటిది సదిక టైం టేబుల్. హ్మ్. కొంతమంది చూస్తే మోటివేట్ అయ్యో లేకపోతే పేరెంట్స్ చెప్పారనో స్వతహాగా వాళ్ళకి చేయాలనేటువంటి ఇంట్రెస్ట్తోనో హ్మ్. నాకు ఒక టైం టేబుల్ ఉండాలి అంటారు. అవును. ఎగ్జామ్కి 10-15 రోజులు లేదా ఒక నెల రోజుల ముందు జరిగేటువంటి తంతు ఇదంతా షెడ్యూల్ వేసుకుంటారు. షెడ్యూల్ వేయాలి అనుకుంటారు. అవును. షెడ్యూల్ వేయాలి అనుకుని మంచి నీట్గా రైట్ చాలా ఒక గంటల తరబడి కూర్చుంటారు లేదా రోజులో 2-3 రోజులు వెచ్చించి షెడ్యూల్ వేస్తారు. అవును. షెడ్యూల్ వేసి మంచిగా ఒక చోట పెట్టుకుంటారు. హ్మ్. రైట్. సో ఆ తర్వాత ఏమవుతుంది అంటే 2-3 రోజులు అయ్యేటప్పటికి వీళ్ళు ఎలాగెళ్తారు టైం టేబుల్ ఇటు ఉంటుంది. కరెక్ట్. సో వీళ్ళకి టైం టేబుల్కి మధ్య గ్యాప్ వచ్చేస్తుంది. మీకు చాలా సార్లు జనవరి 1 వచ్చినప్పుడు జనవరి 1 రెజల్యూషన్స్ అని చాలా మంది తీసుకుంటూ ఉంటారు. అవును. రైట్. సో డిసెంబర్ నుంచి అనుకుంటారు. డిసెంబర్ నుంచి అనుకుని ఇంకా ఏదేమైనా అసలు డిసెంబర్ నుంచి అనుకున్నప్పుడు అనుకున్న రోజు మొదలు పెడితే మంచిది. ఏ పని మొదలు పెట్టడానికి ఏదైతే ఏమిటి ఏ సందర్భంలో అయినా మొదలు పెట్టచ్చు కదండి. కానీ 1వ తారీఖు దాకా వెయిట్ చేస్తారు. ఈ 30 రోజులు కూడా అంటే వీళ్ళు అనుకున్నప్పటి నుంచి ఏం చేస్తారు అంటే 1వ తారీఖు వస్తే మొదలు పెడదాం అనుకుంటారు. మొదలు పెట్టిన తర్వాత ఏమవుతుంది, 1-2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది, లేదా కొంతమంది వారం రోజులు, కొంతమంది 15 రోజులు, కొంతమంది 20 రోజులు, లేదా ఇంకొంచెం నెల రోజులు. ఆ తర్వాత మరలా మామూలే కదా. సో ఇక్కడ ఏమిటంటే ఆ టైం టేబుల్ అనేటువంటిది మనం పిల్లలు వేస్తారు కదా, ఆ తర్వాత దానికి వీళ్ళకి సంబంధం లేకుండా పోతుంది. సో ఇది ఫస్ట్ వన్. మరి ఇక్కడ టైం టేబుల్ అంటే ఏంటి? ఈ సందర్భంలో జనరల్గా మనం నియంత్రించి జాగ్రత్తగా మన ఎఫర్ట్ని పెట్టేటువంటిది. ఇక టైం టేబుల్ అంటే యాక్చువల్గా ప్లాన్, కానీ ఈ సందర్భంలో ఏంటో తెలుసా, ఇది ఈగో సాటిస్ఫాక్షన్ అనమాట. ఏదో ఒకటి ఉండాలి కాబట్టి కాసేపు కూర్చుని వేసుకోవటం, ఇది వాస్తవం.